హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేత్రెడ్ బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చాండి. ముద్దపప్పు ఆవకాయ అన్నం అండి. ఇది చాలా బాగుంటది, పిల్లలకి ఇష్టంగా తింటారండి. మామిడికాయ పచ్చడి ముద్దపప్పు కాంబినేషన్ మనం ఎలా అయినా బాగుంటది కదా, ఇలా చేసుకుంటే కూడా బాగుంటదండి. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. దీనికి ముద్దపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాండి, కందిపప్పు, మామిడికాయ పచ్చడి, ఆవకాయ, రైస్ 1 కప్పు, నూనె, నెయ్యి కొంచెం, పోపు ఎండుమిర్చి, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంగువ, పోపు గింజలు, పసుపు, కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. కొంచెం నెయ్యి వేస్తున్నా అండి, కొద్ది నెయ్యి అయితే బాగుంటది. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఆనియన్స్ 1 కప్పు, ఆనియన్స్ కూడా రెడ్డిష్ అవ్వాలండి. కరివేపాకు, కొంచెం ఇంగువ, కొన్ని పచ్చిమిర్చి, మనకి ఏదైనా పోపుతోటే బాగుంటుందండి. కరివేపాకు, నెయ్యి ఇంకా కొంచెం కావాలి అనుకుంటే కూడా, తినాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. అదే స్పూన్ పడిపోయిందా? ఓకే అండి. పసుపు, కొత్తిమీర, ఈ ముద్దపప్పు కూడా వేసేస్తున్నాండి. ఈ ముద్దపప్పు కూడా వేసేసి కొంచెం ఉప్పు రుచికి తగ్గట్టు, కొంచెమే అండి, ఆల్రెడీ ఆవకాయలో ఉంటుంది కదా, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆవకాయ దీంట్లో వేసేయాలి. ఆవకాయ ఇంకా పడుతుంది అనుకుంటే వేసేస్తున్నాండి ఇది కూడా మొత్తం. ఈ అన్నం దీంట్లో వేసేస్తున్నా. అంతే అండి, సింపుల్. మనకు రైస్ మిగిలినా కూడా ఇలా చేసుకున్నా కూడా ఆవకాయ ముద్దపప్పు అన్నం చాలా బాగుంటుందండి. ఓకే అండి, రెడీ మన ముద్దపప్పు అన్నం, ముద్దపప్పు ఆవకాయ అన్నం రెడీ అండి. టేస్ట్ చేద్దాం. మీకు ఇంకా కావాలి అంటే నెయ్యి వేసుకోండి ఫుల్గా, ఎంత తింటే అంత. నెయ్యి తింటే మంచిదండి చాలా. స్టవ్ బంద్ చేస్తున్నాండి, సరిపోయింది ఇంకా నాకు. ఓకే అండి, ఆవకాయ ముద్దపప్పు అన్నం సూపర్ అండి. ఇట్లా పుట్టలకి గొంతులోకి ఇలా జారిపోతుందండి.
గార్లిక్ బాగుందండి, చాలా చాలా సూపర్ టేస్ట్ ఉందండి. ముద్దపప్పు ఇట్లా పిల్లలకి కూడా కలిపి పెడితే కూడా బాగుంటదండి. అప్పటికప్పుడు వెరైటీగా ఇట్లా కలర్ఫుల్ గా తెల్లన్నం అట్లా కనిపించకుండా ఇలా పెడితే కూడా పిల్లలు మంచిగా తింటారండి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేదంటే అన్నం పచ్చుకుంటే చాలు తినేసే వాళ్ళకి పులిహోర అనుకొని, బాగా చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు తినర్లేండి, ఇప్పుడు పెద్దగా అయిపోయారు కానీ అప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.